ఈ వీక్ వచ్చిన హెయిర్ ప్యాక్ ఏం పెట్టుకున్నానంటే ఫ్లాక్స్ సీడ్స్‌తో పెట్టుకున్నాను. నైట్ వచ్చి ఫ్లాక్స్ సీడ్స్, మెంతులు అలాగే రైస్. ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువ వేసుకొని మెంతులు అండ్ బియ్యం కొంచెం తక్కువ వేసుకొని నైట్ అంతా నానిన దాన్ని 5 అంటే 5 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. సో, ఇట్లా జెల్లీగా ఫామ్ అయిన తర్వాత మొత్తం గ్రైండ్ చేసేసేయండి. ఇట్లా పేస్ట్ అయిన తర్వాత ఆ పేస్ట్‌కి హెయిర్‌కి అప్లై చేసేయడమే. సో, నేనెప్పుడు చెప్పేదే హెయిర్ ప్యాక్ పెట్టుకునే ముందు హెయిర్ అంతా చిక్కు లేకుండా మంచిగా దువ్వుకోండి. సో, నేను ఇట్లా ప్యాక్స్ పెట్టుకున్నప్పటి నుంచి నా హెయిర్ అయితే ఫాల్ మొత్తం తగ్గింది. సో, మీరు కూడా యూజ్ చేయండి. సో, చాలామంది అనుకుంటారు ఊడే జుట్టు ఎట్లాగో ఊడుతది మనం ఎన్ని చేసినా అని. బట్ అట్లా కాదు. మనం హెయిర్ మీద కొంచెం కేర్ అనేది తీసుకున్నట్టయితే హెయిర్ అనేది బాగుంటుంది. ఎన్నో డబ్బులు పెట్టి బయటవి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చాలా హోమ్ రెమెడీస్ ఉంటాయి. సో, అవి కొంచెం ట్రై చేయండి. హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. మెయిన్ పోస్ట్ ప్రెగ్నెన్సీ మన ఒంట్లో చాలా హార్మోన్స్ చేంజెస్ వల్ల హెయిర్ అనేవి ఊడడం అట్లాంటివి చాలా జరుగుతుంటాయి. మెయిన్ మనం కేర్ కూడా తీసుకోలేము బేబీ కిడ్స్ మీద, ఇంట్లో వాళ్ళ మీద చూసుకున్నంత. సో, ఇట్లాంటివి ఎప్పుడైనా ట్రై చేయండి. హెయిర్ ఫాల్ అనేది 80% మీకు తగ్గుతుంది. ఇక లాస్ట్ మిగిలింది మా హస్బెండ్ కూడా అప్లై చేసేస్తున్నాను. ఆయనకి కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంది. సో, దీనివల్ల ఆయనకి కూడా తగ్గుతూ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.